ఫ్రెండ్స్, ఆంధ్ర కుర్రోడు హైదరాబాద్ కష్టాలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర కుర్రోడు హైదరాబాద్ కష్టాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే నా యొక్క సమస్యలు, అలాగే హైదరాబాద్లో నేను పడుతున్న కష్టాలు కొంతమంది తెలియజేయాలని. నేను పడే కష్టాలు అంటే ఏమీ ఉండవు, చెప్పాలి కాబట్టి. కష్టపడకుండా రూపాయినా రాదు కాబట్టి చెప్పాలి కాబట్టి నేను ఇవాళ చెప్తున్నాను. నా వర్క్ ఏంటంటే పీడిఐ లీడ్ చేయడం, అంటే పీడిఐ స్టాక్ ఎంత ఉంది ఏంటో చూసుకుని మా సార్కి చెప్పడం. ఆయన పేరు చెప్పకూడదు, ఎందుకంటే మన పేరే మనం చెప్తాము. నా పేరు బాబు అని చెప్పేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, మనకు డెలివరీ అయ్యే కార్లు. ఇది వచ్చేసి సోనెట్ వైట్, ఇది వచ్చి క్యారమ్స్, ఇది కూడా క్యారమ్సే. ఇది వచ్చేసి సోనెట్, ఇది వచ్చేసి సెల్టోస్ బ్లాక్, ఇది వచ్చేసి సోనెట్. ఇవి మనకి డెలివరీ వెళ్ళిపోతున్నాయి. ఇంకా మనకి ఇక్కడ ఉన్న వెహికల్స్ మొత్తం 140 వెహికల్స్ ఉన్నాయి. ఇంకా వేరే దాంట్లో ఒక 5 ఉంటాయి. ఆ 5 ఏంటంటే మనం డెలివరీ పంపిస్తాం. మనం డెలివరీ పంపిస్తాం. ఆ డెలివరీ కొంతమంది కస్టమర్స్ లోన్స్ అవ్వక, అలాగే క్యాష్ కరెక్ట్గా ట్రాన్సాక్షన్ అవ్వక, క్రెడిట్ అవ్వక, ఒక్కోసారి అక్కడ 5 అలా ఆగిపోతాయి. అవి వచ్చేసి అక్కడ 5 ఉన్నాయి. ఇంకా కొత్తగా కియా EV6 ఒకటి లాంచ్ అయింది కదా, ఆ EV6 అక్కడ ఒక కియా EV6 వైట్ ఒకటి బయటికి వెళ్ళింది. ఇంకా డ్యామేజెస్ వచ్చేసి రెడ్ ఒకటి, సిల్వర్ ఒకటి ఉంది డ్యామేజెస్ వచ్చేది. ఇంకా అక్కడ EV6 ఏమైనా ఉందంటే ఒక సిల్వర్ ఒకటి EV6 ఉంది, అది కూడా వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి. దాని కాస్ట్ వచ్చేసి నాకు తెలీదు. నేను వచ్చిన తర్వాత క్యార్నివల్ కూడా రావటం మానేసింది. నేను క్యార్నివల్లో చూడలేదు, సర్వీస్లో చూస్తాను అంతే. క్యార్నివల్ అది కూడా రావట్లేదు, మరి ఎందుకు రావట్లేదు తెలీదు. క్యారెన్స్ వచ్చేసిన తర్వాత అది బాగా అయిపోయింది. EV6 వచ్చేసి నాకు తెలిసి 60 lakhs ఎంతో పడుతుంది, 60-70 ఆ మధ్యలో అనుకుంటున్నాను నేను. అయితే కొత్తగా అయితే EV9 లాంచ్ అయింది, అది ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి మట్టుకి. EV9 వచ్చేసి 9 lakhs ఉంది, అది గల్ఫ్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి కొంతమందికి మన ఛానల్ గురించి తెలియదు.